షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. చిన్నప్పుడు నాకు ధైర్యం చెప్పి ఇప్పటిదాకా నీ కోసం ఎదురు చూసేలా చేశావు. ఇప్పుడు మాత్రం నువ్వు వస్తావో రావో అన్న అనుమానంతో వచ్చిన భయాన్ని తొలగించడానికి నువ్వే రావాలి. అప్పో, తను ఎక్కడికి వెళ్ళుండదని నువ్వు అంటున్నావు. తను నాతో చివరిసారిగా ఫోన్లో మాట్లాడినప్పుడు కానీ లెటర్లో రాసినప్పుడు కానీ ఇంకెప్పుడు మాట్లాడకపోవచ్చని కలవకపోవచ్చని చెప్పింది. ఇదే హార్ట్ ఫ్రెండ్ ఏమైనా చేసుంటుందేమో. ఏం చేశావు? నా హార్ట్ ఫ్రెండ్ ఏం చేశావు? జీవితాంతం మీ ఇద్దరు కలిసే ఉండాలి. ఎందుకంటే మీరు వెతుకుతున్న హార్ట్ ఫ్రెండ్ ఎవరో కాదు, ఈ వసుంధరే. జీవితాంతం మీ ఇద్దరు కలిసే ఉండాలి. ఎందుకంటే మీరు వెతుకుతున్న హార్ట్ ఫ్రెండ్ ఎవరో కాదు, ఈ వసుంధరే. ఈ బొమ్మ కూడా మీ ఫ్రమ్ అడ్రస్తోనే కొరియర్ వచ్చింది సార్. ఈ బొమ్మ గీసింది ఎవరు చూడండి. ఇది నేను వేయలేదే. అసలు ఇది లైవ్లో వేసిన బొమ్మ కాదు, ఇది కంప్యూటర్ ప్రింట్లా ఉంది. ఏదో ఒక రకంగా బావే దాన్ని కాపాడుతున్నాడు. ఇండైరెక్ట్ గా దానికి దేవుడైపోయాడు. నిజం తెలిస్తే డైరెక్ట్ గా దాన్ని మొగుడవుతాడే. వాట్? ఎస్ బేబీ, ఒకరినొకరు కాపాడుకుంటున్నారంటే అది వాళ్లకుండే జాలి కాదు, వాళ్ళ గుండెల్లో ఉండే ప్రేమ. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళని శ్రీరామ రక్షే కాపాడుతుంది. ఇద్దరి మధ్య జరిగే ప్రమాదాలు పొరపాట్లే మళ్ళీ ఒకటి చేస్తాయేమోనని భయంగా ఉంది మామ్. మన ప్లాన్లే వాళ్ళకి కలిసొస్తున్నాయంటావా? కలిసొస్తే ఇద్దరు కలిసిపోతారని అర్థం చేసుకో మామ్. హలో రాబర్ట్. మేడం, మీరు చెప్పినట్టే పంతులు గారి ఫ్యామిలీని బీహార్కి షిఫ్ట్ చేశాను మేడం. గుడ్. ఒకసారి పంతులు గారికి ఇవ్వు. అది పంతులు గారు గుడిలో ఉన్నారు మేడం. వాళ్ళ ఆవిడ ఉంది, ఇమ్మంటారా? ఇవ్వు.
మ్మ్. హలో ఎక్కడున్నా ఏం చేసినా జానుడు కడుపు నింపుకోవడానికే కదమ్మా. అమ్మా ఆ కడుపులో కత్తి దిగరాదంటే దిగిన ఊళ్ళోనే అర్చకత్వం చేసుకుంటూ బతికేయండి. మళ్ళీ ఇక్కడికి రాకూడదు. అలాగేనమ్మా, కానీ ఇది మీకు న్యాయం కాదు. తప్పు చేస్తున్నారు. రాబర్ట్ మంచివాడిలా కనిపించే చెడ్డవాడు, అర్థమైందా? రాబర్ట్కి ఫోన్ ఇవ్వండి. అది కాదమ్మా. మేడం, గుడి నుండి బయటకొస్తే పంతులు ఫ్యామిలీ వెంట పడకండి. ఎందుకంటే రోడ్డు ప్రమాదంలో చనిపోతారు. అర్థమైంది మేడం. మామ్, ఏం చేస్తున్నావు? వసుంధరే వంశీ హార్ట్ ఫ్రెండ్ అని చెప్పే సాక్షుల్ని దూరంగా పెడుతున్నాను. చిత్రసేన్ ఒక్కడే ఇక్కడున్నాడు. కానీ కోమాలోంచి బయటకొచ్చేంత వరకు మనకి భయం లేదు. వంశీ వెతుకుతున్నది తన పక్కనే ఉంది అన్న విషయం తలుచుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది బేబీ. నేను తాగకూడదు అంటే నువ్వు తాగాలి. తీసుకో. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఇది ఇల్లు అనుకుంటున్నారా లేక ప్లే గ్రౌండ్ అనుకుంటున్నారా? శ్రీమద్ రమణ గోవిందో హరి. పాదచారి, ఆగండి 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 ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? నా రాయి ఇచ్చేసి వెళ్ళండి. మిమ్మల్ని అయ్యో ట్రై చేయి. కొండమా, నానమ్మకి అనుమానం వస్తున్నది. పాపని ఎవరు కిడ్నాప్ చేయలేదు, అది ఇంటి దొంగల పనే అంటున్నది. సెల్ ఫోన్ తో కాకుండా ల్యాండ్ లైన్ తో ఫోన్ చేస్తే పేస్ట్ అంట, సిగ్నల్స్ ని క్యాచ్ చేయదంట. పింకీ పద. సార్, నందిక ల్యాండ్ లైన్ నుంచి అన్నోన్ నెంబర్ కి ఫోన్ చేస్తుంది. ట్రేస్ చేయి. అంటే ఆల్రెడీ నీకు అతనికి పెళ్లి కాకముందు అన్ని రకాల సంబంధాలు ఉన్నాయి. మరి ఒళ్ళు బాగాలేనోడితో ఏ విధంగా శారీరక సంబంధం పెట్టుకున్నావు? పెళ్లి కాకుండా ఎలా పెట్టుకున్నావు? నీలాంటి వాళ్ళ వల్లే సంసారాలు కూలిపోతున్నాయి. సిగ్గు లేకుంటే సరే ముచ్చిమొహం వేసుకొని కూర్చొని ఉన్నావు. చేసే ఇదేనా నేర్పించింది మీ అమ్మ నాన్న నీకు? పని చేయడానికి పంపించినారా, వాడితో పడుకొని పంపించారా మీ అమ్మ నాన్న? అంటే వీడితో టైం పాస్ చేసి మళ్ళీ ఊరికి వెళ్ళాక ఇంకోటిని చేసుకుందాం అనుకున్నావా? ఇలాగే ఒళ్ళు కొవ్వెక్కి రామ్నాయుడు లాంటి వాళ్ళని గనక నీ వల్ల లాక్కొని పెళ్ళాల జీవితాలు నాశనం చేస్తే మాత్రం వదిలిపెట్టేది లేదు. వీళ్ళిద్దరూ తిరిగి వస్తే మేడం మా అత్త మా ఆడపడుచులు సపోర్ట్ చేసి వీళ్ళిద్దరిని తీసుకెళ్లి ఇంట్లో పెట్టారు మేడం. ఆల్రెడీ మీ మేనత్త ఆవిడ జీవితం నాశనం చేసింది, నువ్వు వచ్చి ఈవిడ జీవితం నాశనం చేసి. అదే నీ పెళ్ళాం నువ్వు లేనప్పుడు ఎవరితో ఉంటే నీకు బాధ ఏదా?
ఎవరిని తీసుకెళ్తావు? ఇద్దరిని తీసుకెళ్తాను. యాంకర్స్ డ్రెస్ కర్టసీ బై మాస్టర్ వీవర్ ఎథనిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.